వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు స్టూడెంటా? అయితే మీకు ఈ 5 స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి టెక్నికల్ స్కిల్స్ కాదు, జాబ్స్ సంబంధించిన లైక్ ఏంటి మనకు సబ్జెక్ట్ సంబంధించిన స్కిల్స్ కావండి. ఇవి మనం దీన్ని ఏమంటాం సాఫ్ట్ స్కిల్స్ లాగా తీసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు ఏమనిపించవచ్చు, ఇదంతా ఎందుకు మనకు ఈ స్కిల్స్ అన్నీ ఉండాలా అనిపిస్తుంది. వన్స్ మీరు ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అడగండి, ఒకసారి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి కానీ ఇంకా కొన్ని స్కిల్స్ అనేవి మనకి ఎంత యూస్ఫుల్ అవుతున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. అదే మీరు కాలేజ్ నుంచి నేర్చుకోవడం లైక్ అలవర్చుకున్నారనుకోండి, స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పటి నుంచే మీకు అలవాటు అయిందనుకోండి, ఇవన్నీ కూడా ఈ 5 స్కిల్స్ మీకు చాలా ఈజీ అవుతుందండి. ఓకేనా? సో అందుకే ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్ యూ మస్ట్ నో దీస్ 5 స్కిల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలామంది అభిప్రాయపడేది ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందా. సో ఇంగ్లీష్ అనేది మస్ట్ అండి, మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంటే. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీన్స్ ఏంటంటే మీ థాట్స్ని కానీ మీ అభిప్రాయాల్ని కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచించిన దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా తెలపడం అండి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మెయిన్గా. సో మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏం థింక్ చేస్తున్నారో ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం కమ్యూనికేషన్ స్కిల్స్. అదేవిధంగా మన ఇంగ్లీష్ అనేది చాలా ఏమంటారు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఇంగ్లీష్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అక్కడ. సో అందుకే మనం ఏంటి ఇంగ్లీష్ అనేది ఇప్పుడు ఎక్కడైనా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్, మనం ఇక్కడ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మిగతా చోట్ల కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి సో ఇంగ్లీష్ సంబంధించి నేర్చుకోవాలి. మీరు జస్ట్ ప్రాక్టీస్ డైలీ మీరు ఎవరితో అయినా మాట్లాడడం డైలీ ఇంగ్లీష్లో, లేదా మిర్రర్ ముందు మీరు నిలుచుకొని మాట్లాడుకోవడం. సో ఇలా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్తో డైలీ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ. సో అలవాటు అవుతుంది కొద్దిగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, బీటెక్ ఫస్ట్ ఇయర్, 4th ఇయర్ వచ్చేటప్పుడు ఈజీ అయిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా సింపుల్ అయిపోతాయి. సో అందుకోసం ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఎవరైనా అడగండి, మీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళ కానీ మీ సూపర్ సీనియర్స్ ఎవరైనా ఉంటే అడగండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది. ఓకే, తర్వాత కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్. సో ఎప్పుడు మనకు టీమ్ వర్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొలాబరేట్ అవ్వడం కూడా. ఎందుకంటే మీరు ఇన్ ఫ్యూచర్లో కూడా సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు టీం వర్క్ ఉంటుంది అక్కడ. సో ఒక్కరే ప్రాజెక్ట్ చేయరండి, మీకు ఒక టీం ఉంటుంది. సో అప్పుడు మీరు బాగా చేయగలగాలి అందరితో కలిసిమెలిసి. సో అందుకే ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోండి. సో టీం వర్క్ అనేది ఉండాలి. మీ కాలేజ్లో కావచ్చు, ఈ టీం వర్క్ కావచ్చు, వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కావచ్చు. సో ఏమవుతుందంటే ఈవెన్ మీరు చదువుకునేటప్పుడు కూడా టీం వర్క్ లైక్ గ్రూప్గా చదువుకుంటే ఏమవుతుందంటే అతను మీకు వచ్చింది మీరు చెప్తారు, అతను వేరేలాగా ఆన్సర్ చెప్పచ్చు, షేర్ చేసుకోవచ్చు, ఎవరి థాట్స్ ఎలా ఉంటాయో తెలుస్తుందండి. ఓకే, సో తర్వాత అలవాటు చేసుకొని చెప్తున్నాయి స్కిల్స్ అన్ని మీకు అలవాటు చేసుకోండి, ఎవరికే ఉండయండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడుతూ మీకు అలవాటు అవుతుంది. తర్వాత కొలాబరేషన్ టీం వర్క్ కూడా. తర్వాత అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో నేను ఇలానే ఉంటాను, నేను ఇది నేర్చుకోను అది కాదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో దేన్నైనా అడాప్టబిలిటీ చేసుకునేటట్టు ఉండాలి, అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎలాంటి టైమ్స్లో అయినా వర్క్ చేయడానికి ఆ విధంగా అలవాటు చేసుకోవడానికి అలవాటు చేసుకోండి జస్ట్ అంతే. సో మనకు ఎప్పుడైతే ఈవెన్ మీకు లైక్ ఏంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు అన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మనం ఎలా అయినా మనం రెడీగా ఉండాలి తీసుకునే విధంగా. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఉండాలండి. సో మనం ఆప్టిమిస్టిక్ వేలో సొల్యూషన్ కనుక్కునే విధంగా ఉండాలి, క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. సో అప్పుడే మనకు మంచిగా మనం లాజిక్ కానీ అన్ని బిల్డ్ చేయగలుగుతాం. తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్. సో మనకు టైం మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఉండాలి మీకు. సో ఈ టైంలో మీరు ఒక టైం డెడ్లైన్ పెట్టుకొని కంప్లీట్ చేయండి వర్క్. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనీ మేనేజ్మెంట్ కూడా. సో మనీ మేనేజ్మెంట్ కూడా జస్ట్ చెప్తున్నాను. సో మనీ మేనేజ్మెంట్ కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మొత్తం ఏ విధంగా మనీ మేనేజ్ చేయాలో. ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఆ స్కిల్ కూడా. సో ఇవన్నీ కూడా మన కాలేజ్ ఉంటున్నప్పుడు నేర్చుకుంటే మీకు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఈ స్కిల్స్ విషయంలో. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు, అడాప్టబిలిటీ కావచ్చు, లైక్ ఈ కొలాబరేషన్ అండ్ టీం వర్క్ కావచ్చు. అలవాటుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఇవి మనం కొద్దిగా అలవాటు చేసుకోండి మీకు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి నెట్వర్కింగ్ ఉండాలి. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే సో మనకు పరిచయాలండి. ఎవరైనా మీ కాలేజ్కి వచ్చినప్పుడు కానీ పరిచయాలు, నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ వెతుక్కోవడంలో కానీ యూజ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు ఎప్పుడైనా కూడా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ స్విచ్ కావాలన్నా కూడా నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. సో ఇవన్నీ అయితే మస్ట్ అండి. సో ఈ స్కిల్స్ అన్ని మీకు అలవాటు చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మీకు కింద ఒక రీసోర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఒక కోర్సు డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. డెమో చూడండి అండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.